హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, అందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగిందండి. అయితే ప్రభుత్వ ఉద్యోగాల ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పేసి అన్ని శాఖలకు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందండి. మరి 23వ తారీఖున రిపోర్ట్ కూడా ఇవ్వాలి అంటూ మనకు ఇక్కడ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. అంటే రిక్రూట్మెంట్ అనేది అతి త్వరగా వేగవంతం చేయాలి అని చెప్పేసి అయితే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అండి ఇది. సో మరి అన్నీ కూడా క్లియర్గా చూద్దామండి. అసలు ఏంటి, సో ఇది ఎవరు జారీ చేయడం జరిగింది, సో ఎవరెవరికి జారీ చేశారనే అంశం అయితే చూద్దాము. సో ముందుగా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, అందరికీ కూడా రీచ్ అవుతుంది. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ యొక్క జియో కనుక మనం చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి అయితే రావడము జరిగింది. సబ్జెక్ట్ ఏంటండి మరి? ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 లోకల్ రిజర్వేషన్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, కోఆపరేషన్స్ బోర్డ్స్ advised to follow the spirit of the presidential order 2018. ఓకే, మరి తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ cadres and regulation of direct recruitment order 2018 has been issued with the primary objective of providing 95% of local reservation in favor of local candidates in the matter of డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంటే ఏదైతే రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారము, ఓకే, మరి అందరికీ కూడా 95%, ఓకే, 95% లోకల్గా ఉండేటువంటి అభ్యర్థులకు 95% అయితే రిజర్వేషన్ అయితే కల్పించడం అయితే జరిగింది. ఓకేనా? మరి అంతేకాకుండా దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ బాడీస్, ఓకే, కంపెనీస్ కావచ్చు, కోఆపరేషన్స్ కావచ్చు, సొసైటీస్ కావచ్చు, అదర్ ఇన్స్టిట్యూషన్స్, సో వీటన్నిటికీ కూడా ఒక సర్క్యులర్ అయితే జారీ చేయడం జరిగిందండి సోమేష్ కుమార్ గారు, చీఫ్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఏంటి మరి అది? ఆల్ ది సెక్రటరీస్ టు గవర్నమెంట్ ఆర్ దేర్ ఫర్ రిక్వెస్టెడ్ టు రివ్యూ దిస్ సబ్జెక్ట్ విత్ ద కంపెనీస్, corporations, societies and other institutions under the control of their departments, ensure that the board of these respective institutions take necessary action in the regard immediately. They are also requested to send their company's report, okay, GAD by 23/2/2022. అంటే ఏవైతే వేకెన్సీస్ లిస్ట్ ఉందో వాటన్నిటిని కూడా సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అన్నిటిని కూడా పంపాల్సిందిగా మరి సోమేష్ కుమార్ గారు అయితే సర్క్యులర్ జారీ చేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తరపున. ఓకే, అంటే ఆల్రెడీ మనకు ఇప్పుడు వేకెన్సీ లిస్ట్ అయితే అన్ని శాఖల నుంచి ప్రభుత్వానికి అయితే వెళ్తుందండి. సో నిన్న కూడా మనమైతే వీడియోలో చూసాము. సో మరి ఈ యొక్క వేగవంతం అయితే చేసినట్లుగానే మనకైతే ఇక్కడ క్లియర్గా తెలుస్తుందండి. ఓకే, నియామకాల ప్రక్రియ. ఓకే, ముందుగా మనకు జూనియర్ అసిస్టెంట్ మరియు గ్రూప్ 3 క్యాడర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రానున్నట్లుగా మనకైతే మెన్షన్ చేశారు. అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చాలానే ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చినవి మీకైతే తెలియజేస్తూనే ఉన్నాను. అందరూ కూడా గమనించాలి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.